చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. 19వ వచనం. పేతురు రాసిన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారని మీరెరుగుదురు కదా. మనం తెలుసుకొని ఉండవలసిన విషయం, మనం ఎరిగి ఉండవలసిన విషయం. తలలు పైకెత్తి చక్కగా ఆలకించండి, నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నోట్ చేసుకోండి. ఒకవేళ బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఉంటే వెంటనే రెఫరెన్స్ నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరింతగా మీరు ధ్యానం చేయొచ్చు. అమూల్యమైన రక్తము చేత. ఎలాంటి రక్తం అండి? అమూల్యమైన రక్తం. అది నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. మనమందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడి ఉన్నాం. చెప్పట్లు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అమూల్యమైన రక్తం, నిర్దోషమును నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి రక్తం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. రక్త ప్రోక్షణ లేనిదే పాప పరిహారము లేదు. పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతూ వస్తే ప్రియులరా, అక్కడ మానవుడు పాపం చేసిన ప్రతిసారి వారు గొర్రెపిల్లను వధించినట్లు మనం చూస్తాం. ఏదెనులో ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వారికి చర్మపు వస్త్రాన్ని తయారు చేసి ధరింప చేశారంట. మరి ఈ చర్మం ఎక్కడి నుండి వచ్చింది అంటే ప్రియులరా, జగత్పునాది వేయబడక మునిపే ఆదిలో నుండి అనాదిలో నుండి కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ వస్తాం. ఆదిలోనే వధించబడిన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదేను తోటలో వారికి వస్త్రమును చర్మపు వస్త్రమును చేశారంటే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుని ఆ రోజు వధించి ఆ చర్మంతో ఆ వస్త్రాన్ని కుట్టి వారికి ధరింప చేసినట్లు లేఖనాలు మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము అది నిర్దోషమైనది, అది అమూల్యమైనది, అది నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విమోచించబడేటప్పుడు వాళ్ళు పస్కా గొర్రెపిల్లను వధించినట్లు మనం చూస్తాం. ఆ రక్తం ద్వారా, ఆ పస్కా గొర్రెపిల్ల ద్వారా ఐగుప్తు దేశం నుండి వారికి విమోచన లభించినట్లు ప్రభు ఒక నియమాన్ని వాళ్ళకి ఇచ్చారు. మీరు విమోచించబడాలంటే ప్రతి ఇంట ఒక గొర్రెపిల్లను తీసుకొని ప్రియులరా వారం రోజు ఆ గొర్రెపిల్లను వాళ్ళు గమనించాలంటే ఎక్కడైనా మచ్చ, డాగు, కళంకం ఏమైనా ఉందా, ఇది నిర్దోషమైనదేనా, ఇది ఏడాది గొర్రెపిల్లేనా అని వారం రోజు పరిశీలించి ఆ తర్వాత ఆ గొర్రెపిల్లను బలిగా వధించారు. వారం రోజు పరీక్షించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా గొర్రెపిల్లకు ఏంటంటే పస్కా గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా వారం రోజు ముందే యెరూషలేముకు వచ్చారు. అక్కడ అందరి చేత పరీక్షించబడి ప్రియుల చివరికి అందరూ ఒప్పుకున్న సత్యం ఏంటంటే ఈయన యందు ఏ పాపము లేదు. చెప్పలు కూడా అందరు గట్టిగా, ఏ దోషం లేదు. యేసు ప్రభు ధైర్యంగా అడిగారండి, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలుగుతారా, నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలుగుతారా అని ధైర్యంగా అడిగాడు. ఇప్పుడు మనం నాలో ఏదైనా దోషం ఉందా అని మనం అడగగలిగితే మనలో ఉన్న దోషాలు మనుషులు చెప్పగలుగుతారు. కానీ యేసయ్యలో ఏ పాపం లేదు. ఆయన రక్తము అమూల్యమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆ అమూల్యమైన రక్తాన్ని మన కోసం ప్రభు చిందించిన గల కారణాలు ఏంటంటే మనల్ని పాపం నుండి, శాపం నుండి, అపరాధం నుండి విమోచించుట కొరకు ఆయన రక్తం చేత మనం, అమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. 2 చోట్ల యేసయ్య రక్తం చిందించబడినట్లు మనం చూస్తాం. ఒకటి గెత్సెమనే తోటలో, రెండవదిగా కల్వరి సిలువలో. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట వచ్చే మార్గంలో, చెమట రావలసిన మార్గంలో ఆయన రక్తం, ఎందుకంటే వేదన పడి ఆయన
ప్రార్థన చేశారు. వేదన పడి ఆయన ప్రార్థన చేస్తే ఆయన రక్త బిందువుగా ఆయన చెమట రక్త బిందువుగా మారినట్లు ఆల్మోస్ట్ ఆయన రక్తమంతా ఆ తోటలోని చిందించినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత కల్వరి సిలువలో తన ఆఖరి బొట్టు రక్తం, అందుకే చివరికి ఆయన బతికున్నాడో లేదని ఒక బళ్ళును తీసుకొని ఆయన ప్రక్కన పొడిస్తే చివరికి రక్తమంతా అయిపోయి ఆయన దేహం నుండి నీళ్లు రావడం మొదలైందనమాట. ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం చిందించాడు. తన కోసం ఆయన ఏది మిగిల్చుకోలేదండి. ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం చిందించారు. ఆ రక్తము అమూల్యమైన రక్తము, ఆ రక్తము నిర్దోషమైన రక్తము, ఆ రక్తము నిరపరాధి అయిన యేసయ్య రక్తము. ఆ రక్తం ద్వారా మనం అందరూ విమోచించబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడ్డాం. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఒక్క గడి అయినా నా కోసం మేలుకొని ఉండలేరంటే ఎవరు ఉండలేకపోయారండి. ఒక్క గడి అయినా మీరు మేలుకొని ఉండి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఉండి ప్రార్థన చేయలేకపోయారు. అండ్ ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యం. ఒక మనిషికి మనం ముద్దు పెట్టుకుంటున్నామంటే ఏంటంటే ఆ వ్యక్తి మీద నా ప్రేమను బట్టి ముద్దు పెట్టుకుంటాం. ప్రియులారా, ముద్దు పెడుతుంటే యేసే అనుకున్నాడు ఇది ప్రేమ ముద్దు అనుకున్నాడు. అది ప్రేమ కాదండి, ద్రోహం. తనతోనే ఉండి తనతోనే సంచరించి ద్రోహం చేసి, ప్రేమైన వలన విశ్వాస యాత్రలు సాగిపోతున్న మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఉంటారు, ప్రతి 12 మందిలో ఒకరు ఉంటారు. ప్రైజ్ లార్డ్. నువ్వేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి 12 మందిలో ఒకరు ఉన్నారంటే 120 మందిలో ఎంతమంది ఉండొచ్చు? క్యాలిక్యులేట్ చేయండి. 120 మంది సంఘం, 120 మంది. ప్రతి 12లో ఒకరంటే 120 మందిలో 12 మంది ఉంటారు. నీవేమీ ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. వాళ్ళ చూపు వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటుంది. ఆమెన్. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చేసి ఆ విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోస్తుంది, లేకపోతే ఆయన తల మీద పోసింది. ఇంకా చెప్పాలంటే ఆయన పాదాలకు పోస్తూ ఉందండి, విలువైన అత్తర్ని పోస్తూ ఉంటే ఆ స్త్రీ, ఆ పాపాత్మురాల స్త్రీ యేసయ్య పాదాలని చూస్తూ ఉంది, పాదాల వైపే చూస్తుంది. యూదా ఇస్కరియోతు కూడా పాదాల వైపే చూస్తున్నాడు. ఈయన చూసింది అత్తర్ని చూశాడు, ఆమెమో ఆయన పాదాలను చూసింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఈయన బాధ అంతా ఏంటంటే ఎంత అత్తరు పోసేసిందే, అది ఈ అత్తరు ఉంటే దేనికైనా పనికి వస్తుంది. చూడండి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఇద్దరు ఆ పాదాల వైపు చూస్తున్నారు. ఈయనేమో ఈ యూదా ఇస్కరియోతు ఎందుకు ఈ అత్తర్ని పాడు చేశావు, ఈ అత్తర్ని ఎందుకు పాడు చేశావు అని దాని గురించి చూస్తున్నారు. టైం ఎంత అయింది? ప్రైజ్ లార్డ్. నేను టైం చూస్తుంటాను, నీవు టైం చూస్తుంటావు. ప్రియులారా, నీవే దృష్టితో చూస్తున్నావు టైం ఎంత అయింది? 11 అవుతుంది. ఎప్పుడు మొదలెట్టింది? ఎన్నింటికే? 9ంటికి. ఇప్పుడు ఎన్ని గంటలు అయినట్టు? 2 గంటలు అయింది. 2:30 గంటలే కదా ప్రార్థన. ఇప్పుడు మొదలెట్టాడు ప్రసంగం, ఎప్పుడు ముగిస్తాడు? నీవు టైం ఎందుకు చూస్తున్నావు? నేను ఎందుకు చూస్తున్నాను? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఇంకొంతసేపు ఏదైనా దేవుడి మాటలు చెప్పాలి, ఇంకా విమోచనను గురించిన రహస్యం చెప్పాలి, అమూల్యమైన యేసు రక్తంలో ఉన్న శక్తిని గురించి ప్రకటించాలి. అది నిరపరాధి రక్తం, అది నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి యేసు రక్తం. ఆ రక్తంలో ఉన్న శక్తిని గురించి చెప్పాలి, ఆ రక్తాన్ని ఆశ్రయించాలి, ఆ రక్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి. ఆయన శ్రమలో, ఆయన బాధలో, ఆయన కష్టాలు కలిగిన, ఆయన బాధలు అనుభవించి మనకు అందించిన ఆశీర్వాదం, ఆయన దారిద్ర్యతను అనుభవించి మనకు అందించిన ఆశీర్వాదం, దాని గురించి ప్రకటించాలి. యూదా ఇస్కరియోతు చూపంతా ఏంటంటే ఎందుకు అత్తరు పాడు చేసింది? అత్తర్ని సీసాలు ఎత్తొచ్చుగా. సరే, అంత రాయాలనుకుంటే కొంచెం నూనె తీసుకొని సిలువేస్తే పోలా? అంత పోయాలా? అదే డబ్బు ఉంటే పేదోళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుతుంటుంది కొంతమందికి. నువ్వు బతికినంత కాలం పేదవాళ్ళని అందుబాటులోనే ఉంటారు, పేదవాళ్ళకి సేవ చేయించుకుని చాలామంది పేదవాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా, పేదవాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా అంటుంటారు. నిజమే,
తప్ప నేను అనట్లే. పేదవాళ్ళు నువ్వు బతికినంత కాలం ఉంటారు నీతో, చెయ్యి మంచిదే. కానీ చూడండి, మరియా చూస్తున్న ఆ పాపాత్మలను లేకపోతే మరియా చూస్తున్న చూపు వేరండి. ఆ పాదాల వైపు వచ్చేసి దాన్ని అత్తరుతో శుద్ధి చేస్తూ ఉందండి. ఏంటంటే ఆమె చూసిందంటే ఈ పాదాలే రేపు కల్వరి సిలువలో సాతాను తలను చెతగొట్టబోతుంది. సాతాను తలను చెతగొట్టబోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు బహువేదన పడ్డారు. తనతో ఉంటానన్న వాళ్ళు ఎవరూ నిలబడలేదండి, అందరూ పారిపోయారు. ప్రేమించి ముద్దు పెడుతున్నాడు కదా, ఇది ప్రేమే అనుకున్నారు. ప్రియులారా, అది ద్రోహం, అది ద్రోహం. యూదుల రాజు నీకు శుభం అని చెప్పి ముద్దు పెట్టి మనిషి కుమారుని అప్పగించిన యూదా ఇస్కరియోతు. భారీ డైలాగులు చెప్పిన వాడు ఒక్కడు నిలబడలేదండి. డైలాగులకి ఏముందండి, డైలాగులకి ఏముంది చెప్పండి, ఎవరైనా చెప్తారు. కానీ యేసు ప్రభు శిలువ శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఎవ్వరు తనతో లేరు. ఒక గడి అయినా ఆయన కోసం ఏంటంటే ఒక గడి అయినా ఆయనతో నిలిచి ప్రార్థించే వాళ్ళు లేకపోలేదు. తన రక్తమంతా గెత్సెమనే తోటలోని యేసయ్య చిందించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడ్డామనే సంగతిని మనం గుర్తెరగాలి. యేసు ప్రభు రక్తాన్ని చిందించడానికి కారణం ఏంటి? మనం పాటలు పాడుకోవడానికి యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము అని పాడుకుంటాం మనం. ఏంటి యేసు రక్తంలో ఉన్న జీవం ఏంటి? యేసు రక్తం మనకి ఏం అందించింది? అది అమూల్యమైన రక్తం. ఆ అమూల్యమైన రక్తం ద్వారా మానవ జాతికి కలిగిన మేలేంటి? తన ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా మన కోసం ప్రభు చిందించాడు కదా. లోకంలో ఒక వింత మనం కొంత కొంచెం ఒక బ్లడ్ ఇచ్చామనుకోండి, ఎవరికి కొంచెం బ్లడ్ ఇచ్చామనుకోండి, వెంటనే కొంచెమే ఇవ్వాలి. ఓవర్గా ఇచ్చారనుకోండి, ఎన్ని గ్రాములు ఇవ్వాలంట బ్లడ్ చెప్పాలమ్మా? చెప్పాలి. మామూలు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఎంత ఇవ్వచ్చు? 100 అంతేనా? కరెక్ట్గా చెప్పండి, లైవ్ పోతుంటుంది. మీరు మాట విని నేను చెప్తా ఉంటాను. 100 గ్రామ్స్ ఇవ్వాలంట. 100 గ్రామ్స్ ఇస్తే ఒక యాపిల్ పండో లేకపోతే ఒక ఆరెంజో ఇస్తారు. ఆ రక్తం తాగి రక్తం ఇచ్చి ఆ పండు తిని మన బలం తెంచుకుంటుంటారు. మనం యేసయ్య ఆఖరి బుట్టు రక్తాన్ని కూడా మన కోసం చిందించాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. మంచిది. యేసు రక్తంలో ఉన్న కొన్ని ఆశీర్వాదాలు, ఆయన పెయిన్లో మనకిచ్చిన ఆశీర్వాదం, ఆయన అనుభవించిన కష్టాలు, ఆయన అనుభవించిన బాధలు, ఆయన అనుభవించిన శ్రమలో మనకు అందించిన ఆశీర్వాదాలు ఏంటి, ఆయన రక్తం ద్వారా మనకు కలిగిన దీవెనలు ఏంటో ఒక 2-3 మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం. కావున యేసుక్రీస్తు ప్రభులు వారు తన స్వంత రక్తము చేత ప్రజలందరినీ పరిశుద్ధపరచుట కొరకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపటికి ఆయన ఎందుకు మనం వెళదాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యేసుక్రీస్తు వారు తన స్వంత రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచాలి, సంఘాన్ని పవిత్రపరచాలి, మనల్ని పవిత్రపరచాలి. యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించడానికి గల కారణాలు ఏంటంటే మనల్ని పవిత్రపరచాలి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మనల్ని పవిత్రపరచడానికి కోసం, పరిశుద్ధపరచడానికి కోసం, తన స్వరక్తం చేత మనల్ని పవిత్రపరచడానికి కోసం యేసుక్రీస్తు వారు గవిని వెలుపట శ్రమను పొందాడు. పట్టణపు వెలుపటకి తీసుకెళ్లారు ఆయన్ని. పట్టణపు వెలుపట గొల్గొతా కొండపై యేసుక్రీస్తు వారు మన కోసం శ్రమను అనుభవించారు. ఎందుకంటే తాను చిందించే రక్తం ద్వారా మనలందరినీ ఆయన పవిత్రపరచాలని. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యేసు ప్రభుని వచ్చిన వాళ్ళందరూ ముఖం మీద గుద్దేవాళ్ళంట, కొట్టేవాళ్ళంట. ముఖం మీద కొట్టి 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 ఆయన రూపాన్ని గుర్తించలేకపోయాం. తరచుగా వచ్చిన వాళ్ళందరూ బలవంతులే కాదండి, ముఖం మీద గుద్దుతూ ఉన్నారంట. పిడికిలతో ముఖం మీద గుద్దుతుంటే ప్రియులారా, మరి ఆ ముఖంలో ఉన్న ఎముకలన్నీ కూడా విరిగిపోయి ప్రియులారా ఆయన రూపం ఆయన గుర్తుపట్టలేని పరిస్థితిలో మారిపోయాడు. ఆయన ఎంతో సుందరుడు,
10,000 మందిలో అతికాంక్షణీయుడైన దేవుడు. షులోమీతి అంటది, నా ప్రియుడు రక్తవర్ణుడు ధవళవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. ఇప్పుడు ఆ మార్గాన వెళుతుంటే ప్రియులరా, శిలువ మీద వేలాడుతున్న యేసును చూసి ఎవరు గుర్తించలేని స్థితిలో ఉందండి ఆయన రూపం. ఎవరైనా యెరూషలేము పురవీధిలో సంచరించిన ఆ యేసేనా ఈ యేసు? ఎందుకంటే ఆయన రూపాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. యూదులు రాజు అన్నావు కదా అని చెప్పి, రాజు అన్నప్పుడు రాజుకు ఒక కిరీటం ఉండాలి కదా అని చెప్పి ఒక ముళ్ళ కిరీటాన్ని తయారు చేసి ఆయన తల మీద పెట్టి బెత్తం తీసుకొని కొట్టారు. కొడితే ప్రియులరా, ఆ ముళ్ళు ఆయన తలలోనికి దిగి కళ్ళలో నుండి బయటకు వచ్చాయంట. కొంతమంది గేలి చేశారు, హేళన చేశారు, పరిహాసం చేశారు. ఆయన తల మీద ముసుగేసి ఆయన కొట్టి, నువ్వు ప్రవక్తవు కదా, మరి నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, నీవు ప్రవక్తవైతే నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అని చెప్పి ఆయన గేలి చేశారు, హేళన చేశారు, అపహాస్యం చేశారండి. కానీ దేవుడు నోరు తెరవలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియులరా, ఒక బలహీనుడిని మనం కొట్టామనుకోండి, ఒక బలహీనుడు ఉన్నాడు, ఆ బలహీనుడిని మనం 2 దెబ్బలు వేసామనుకోండి, వాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక చిన్న బ్రదర్ ఉన్నాడు, ఒక చిన్న బ్రదర్ని పిలిచిన వాడు బలహీనంగా ఉన్నాడు, వాడిని ఒక 2 దెబ్బలు వేసాను అనుకోండి, వాడు ఏం చేయలేడు. ఎందుకంటే పాప వాడు బలహీనుడు కాబట్టి ఆడు మౌనంగా ఉన్నాడు. వాడికి తిరిగి నన్ను కొట్టే శక్తి లేదు కనుక ఆడు మౌనంగా ఉన్నాడంటే పర్వాలేదు. బలముండి, సర్వాధికారం ఉండి, సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి, ఆయనకన్నా గొప్పగా మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యేసయ్య కన్నా గొప్పగా మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? ఆయన మాటను బట్టే కదా ఈ ప్రపంచమంతా సృష్టించబడింది. ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది, సమస్తం కలుగునుగాక అని ఆయన నోటి నుండి మాటలు వస్తుంటే ఆ మాటల ద్వారా ఈ సర్వ సృష్టి సృష్టించబడింది కదా. అంత అద్భుతంగా మాట్లాడగలడు కదా. ఆయన మాటలో చిక్కించాలని, ఆయన మాటలో పట్టుకోవాలని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎవరు ఆయన పట్టుకోలేకపోయారండి. ఎందుకంటే అంత అద్భుతంగా మాట్లాడగలిగిన దేవుడు ఆయన. ప్రతి మనిషికి సమాధానం చెప్పగలిగిన వాడు ఆయన. ఆయన మాట్లాడితే ఎదుట నిలబడి సమాధానం చెప్పగలిగిన శక్తి ఏ నరుడుకుంది? గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి కోసం వచ్చిన సైనికులు వెతుకుతుంటే, ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అడిగారు. మేము యేసుని వెతుకుతున్నామంటే, ఆ యేసుని నేనే అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ యేసుని నేనే అనగానే వాళ్ళు బోర్ల పడ్డారు. మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ముసుగేసి కొట్టి, చెప్పు నేను కొట్టింది ఎవరు, ప్రవచనం చెప్పమంటే మౌనంగా ఉన్నాడుగా, నోరు తెరవలేదండి ప్రభు. ఇవన్నీ మనకు మాదిరి కాదంటారా? నేను నాలాంటి వాడిని ఊరుకుంటే ఎట్లా అన్నయ్యా? నేనేమో చేతగాని వాడిని అనుకున్నారా? నన్నేమన్నా దద్దమ్మని అనుకున్నారా? కొంతమంది మాట్లాడుతుంటే నాకు భలే విచిత్రం అనిపిస్తుంది. ఏమనుకుంటున్నాడు వాడు నా గురించి? నేనేమన్నా గాజులు తొడుక్కోనని అనుకుంటున్నాడా? అంటే గాజులు తొడుక్కుంటే మౌనంగా ఉండాలనా? ఆయన దేవుని దేవులు మనవాళ్ళు ఎవరు, మన సహోదరులు ఎవరు గాజులు తొడుక్కోరు, అది వేరే విషయం. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఏమైనా గాజులు తొడుక్కున్నాను అనుకుంటున్నారా? ఊరుకోనేదే లేదు. ఊరుకోకపోతే ఏం చేస్తావు? తల గీరుకో. ఊరుకోకపోతే ఏం చేస్తావు? తల గీరుకో. అంతకు మించి మనం చేసేదేమని చెప్పండి. కొంతమంది యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనకు ఒక మాదిరి కాదంటారా? ఆయన శ్రమను అనుభవించాడు. భక్తుడు అంటాడండి హెబ్రీ పత్రికలో, మనకు కూడా ఆయన నిందను భరించుచు గవిని వెలుపటికి వెళదాం. ఆయన పట్టణాన్ని విడిచి పట్టణపు వెలుపలకు వెళ్ళాడు. మనం కూడా ఆ నిందను, ఆ శ్రమను అనుభవించుకుని గవిని వెలుపటికి వెళదాం, ఆయన సన్నిధిని చేరదాం మనం వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. అదండి గుడ్ ఫ్రైడే అంటే. ఆయన తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన నీవు, ఆయన నీ కోసం శ్రమ పొందాడు, సిలువ శ్రమను పొందాడు, సిలువ మరణాన్ని పొందినంతగా విధేయతను చూపించి శ్రమను పొందాడు. నీవంతేంటి? భక్తుడు అంటాడు, మనం కూడా వెళదాం ఆయనతో పాటు గవిని వెలుపటికి. అయ్యా, కొందరు మమ్మల్ని వెలివేశారు. నాతో చాలామంది అంటారు, మా ఊర్లో నన్ను వెలివేశారయ్యా. ఎందుకు వెలివేశారంటే ప్రభువు నమ్ముకున్నామని వెలివేశారు.
మంచిదే, వెలివేస్తే మంచిదే ప్రభు కోసం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన సిటీస్లో అంతగా లేదు కానండి, కొన్ని గ్రామాల్లో బోళ్ళని పోరాటాలు ఉన్నాయి. ప్రభు నమ్ముకున్నారని ఊర్లో నుండి వెలివేస్తారు. కొన్ని చోట్లయితే ఈ ఊర్లో ఉన్న బావి నీళ్లు తాగడానికి కూడా మీకు వీలు లేదు. గ్రామాల్లో, పల్లెటూరులో ఈ బావి దగ్గరకు రాకూడదు మీరు, ఎందుకంటే మీరు ప్రభు నమ్ముకున్నారు. మిమ్మల్ని మేము వెలివేసాం, ఊర్లో వాళ్ళు వెలివేసాం. మంచినీళ్ళ కోసం మా దైవభక్తిని మేము అమ్ముకోలేం, పర్వాలేదు, పక్కూరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటాం. భార్యాభర్తలు ఇద్దరు సైకిల్ వేసుకొని ఊరు బయటకు వెళ్ళి పక్క ఊరికి వెళ్ళి అక్కడ నీళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు అడుగుతారంట, ఏంటమ్మా మీరు ఇక్కడికి వస్తున్నారు మంచినీళ్ళ కంటే? మా ఊరోళ్ళు మమ్మను వెలివేశారు. ఎందుకు వెలివేశారంటే యేసు ప్రభు నమ్ముకున్నామని. అదేం పెద్ద పాపమా? ప్రభు నమ్ముకుంటే భక్తి చేస్తుంటే అదేం పాపమా అంటే, అవును మా ఊరోళ్ళకి అది పాపమే. బావి నీళ్లు, దేవుడి సృష్టికర్త అయిన దేవుడు, వర్షం కురుస్తున్నాయి, ఎండలు కాస్తున్నాయి, అందరికీ కుల మత వర్ణ విచక్షణ భేదం లేకుండా అందరికీ దేవుడు సమృద్ధిగా దయచేశాడు. కానీ మనుషులు భేదాలు చేస్తూ ఉంటారు. వెలివేసినా పర్వాలేదు. ఆ ఫ్యామిలీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు బయట ఊరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుని ఒక బిందె 2 బిందె నీళ్ళతో అవదు కదండి. ఒక ఫ్యామిలీ ఒక 4 6 ఉన్నారంటే ఇంట్లో ఒక 4 బిందెలు నీళ్ళతో రోజంతా గడవదు కదా. బట్టలు దుక్కోవాలి, స్నానాలు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి, అంట్లు తోముకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఏంటండి చాలా పనులు ఉంటాయి కదా. సో దానికోసం ఫ్యామిలీ అంతా నీళ్ళు తెచ్చుకోవాలి. కొంతకాలం తర్వాత కొంచెం డబ్బులు కూడగట్టుకొని కొంచెం పోగు చేసుకునే వాళ్ళు, ఇది వాస్తవ సత్యం, ఇది సాక్ష్యం. ఇది కొంత డబ్బు పోగు చేసుకుని వాళ్ళ కాంపౌండ్లో వాళ్ళు బోర్ వేసుకున్నారండి. మంచి నీళ్ళు వచ్చింది. ఇంకా అటు ఇటు తిరగడం మానేశారు. కొన్నాళ్ళ తర్వాత బావి నీళ్లు ఎండిపోయిందండి. ఇప్పుడు ఊరంతా ఈ బోర్వెల్ దగ్గరకు వచ్చేటట్లు ప్రభు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, కొన్నిసార్లు మనుషులు మనల్ని వెలివేస్తారేమో. మనుషులు గవిని వెలపట్టుకు వెళదాం ప్రభు కోసం. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుందాం. ఎందుకంటే అమూల్యమైన రక్తం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు. తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచాలని గవిని వెలుపటికెళ్ళి ఆయన శిలువ శ్రమను పొందాడు కనుక మనం కూడా గవిని వెలుపట వెళ్ళి శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకోవాలి. క్రైస్తవ మార్గము అంటే ప్రియులరా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోవడమే కాదు. ఉల్లాసంగా ఉత్సాహంగా పూల పానపనో లేకపోతే పూల బాట అని అనుకోవద్దు. ఈ విశ్వాసతలు ఎన్నో శ్రమలు. ఒక ప్రభు నమ్ముకున్న ఒక దైవ సేవకుని చెరసాల్లో ఉంచారు, జైల్లో ఉంచారు. అనేక సంవత్సరాలు వెలుగునే చూడలేదండి. ఆయన చీకట్లను ఉండవలసిన పరిస్థితి వచ్చింది. చెరసాల్లో ఆయన ముఖం చూసుకుని ఎంతో అందగాడంట ఆ దైవ సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులకు అందం ఉండకూడదా? దైవ సేవకులు అంటే మందంగానే ఉండాలి, ఏమన్నా రూల్ లేదు కదండి. సో అందమైన దైవ సేవకుడు, చాలా చక్కని దైవ సేవకుడు. అతన్ని చెరసాల్లో వేశారండి. ప్రియులరా కొన్ని సంవత్సరాలు వెలుగును కూడా చూడలేదు, చీకట్లోనే మగ్గిపోతున్నాడు. ఓ రోజు ఆ జైలు అధికారి అతను కలవడానికి కోసం వచ్చాడు. వచ్చి ఒక అద్దం ముక్క తీసుకొచ్చి, అరే నీ మొహం చూసుకోరా, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉన్నావరా, నీ కళ్ళు, నీ ముక్కు, నీ ముక్కట్లు, నీ మొహం ఎంత అందంగా ఉండేదిరా, ఇప్పుడు చూడరా జుట్టు పెంచుకొని గడ్డాలు పెంచుకొని ఎంత వికారంగా ఉన్నావు చూడరా, ఇవన్నీ అవసరమురా నీకు? ఒక్క మాట యేసు దేవుడు కాదని చెప్తే సరిపోతుంది కదరా, ఇవన్నీ అవసరమరా? యేసు 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 అని దెబ్బలు తిన్నావు, తిండి లేదు, రోజుకు ఒక్క పూటే తిండి పెడుతున్నారు. ఈ చీకటి గదిలో ఇలాగే మగ్గిపోయి ఇక్కడే చేస్తావురా నీవు? ఒక్క మాట యేసు దేవుడు కాదంటే ఏమైందిరా, నేను బయటకు పంపించేస్తారు కదా అనేసి వెళ్ళిపోయి హాయిగా బతుకోవచ్చు కదరా. నీ యవనమంతా ఆవిరైపోతుంది కదరా, నీ రూపమంతా వికారంగా మారిపోతుంది కదరా. నా మాట వినరా, నేను ఏదో ఒకటి చేసి నేను వెలుపటికి తీసుకొస్తాను, ఒక్క మాట యేసు దేవుడు కాదని చెప్పరా అని ఆయన అన్నాడంట. నా దైవజనుడు అనంట, నా ఈ భౌతిక దేహం ఇలాగ కృషించిపోయినా పర్వాలేదు బాబు, ఒకరోజు నేను ఈ చెరసాలను కళ్ళు మూయొచ్చు, ఇక్కడ కళ్ళు మూస్తే వెనువెంటనే పరలోకంలో నేను కళ్ళు తెరస్తాను. హల్లెలూయా. అక్కడ నా ప్రభు ఎదుట నేను నిలబడతాను. ఆ రోజు నా ప్రభు ఎదుట నేను అందమైన యవ్వనస్తుడిగా నిలబడి ఉంటాను. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఆ అందము ఈ లోక సంబంధమైన అందం కాదు, ఆ అందం యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం, అది ఆయన పోలికగా మార్చబడతాను. మీరెందుకండి బాధపడి నా కోసం ప్రయాసపడతారు? ఏం పర్వాలేదండి. ఈ శ్రమ యేసయ్య మా కోసం మమ్మును పరిశుద్ధపరచడం కొరకు గవిని వెలుపటికి ఆయన శ్రమను పొందాడు. మేము కూడా గవిని వెలుపటికి వెళ్ళి ఈ నిందను భరించుచు ఆయనతో పాటు ఉంటాం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. క్రైస్తవ సమాజం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుసుకోవలసిన వాస్తవ సత్యాలు ఏంటంటే, ప్రేమైన వాళ్ళరా, దేవుని కోసం శ్రమ పడాలి, శ్రమ కావాలి.
ఇప్పుడున్న జనరేషన్ సుఖానికి అలవాటు పడిపోయారు. ఆమె ఎక్కువసేపు కూర్చోలేరు, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. ఎక్కువసేపు కూర్చోలేరండి, కాళ్ళు చాపుకోవాలి ఎక్కడో ఒక చోట. కాళ్ళు చాపందే వాళ్ళకి రిలాక్స్గా ఉండదనమాట. శుతిమెత్తగా లేకపోతే సుకుమారంగా. మనం కూడా అట్లాగే పెంచుతున్నాంలే పిల్లల్ని. నేను కొన్నిసారి అనుకుంటాను, కష్టాల కొలిమిలో పెట్టాలి మన బిడ్డల్ని, అప్పుడే జీవిత సత్యాలు నేర్చుకుంటారు. ఆమె మాకు ఏసన్ గారు చాలా కష్టాలు, శ్రమలతో కూడిన మార్గాల్లో నడిపించేవాడు. మాకు ఆ రోజు బాధగా ఉండేది, అన్న ఏంటి అర్థం చేసుకోవట్లేదా, ఏసన్ గారు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదా, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ చాలా బాధగా ఉండేది ఆ రోజులో. కానీ ఆ శ్రమలో బాధలో విశ్వాసాన్ని నేర్చుకున్నామండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు ఏసన్ గారు లేరు, కానీ ఆయన నేర్పించిన విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతున్నాం. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన ఆలోచన ఏదంటే, నేను కష్టపడ్డాను, నేనైతే నా మటుకు నేను కష్టపడ్డాను, మన పిల్లలు కష్టపడకూడదు అనుకుంటాం. ఇది ప్రతి తండ్రి కోరుకున్న కోరికే. నేను తిండికి లేకుండా కష్టపడ్డాను, మా పిల్లలు తిండికి లేకుండా కష్టపడకూడదు, మంచి తిండే తినండి. మేము బట్టలు లేకుండా కష్టపడ్డాం, సరిగా వస్త్రాలు లేక. రాత్రి ఉదుక్కొని ఉదయాన్నే అదే బట్టలు వేసుకుని వెళ్ళేవాడు. సాయంత్రం వచ్చి మరలా నైట్ ఉదికేసి మరలా ఉదయాన్నే అదే బట్టలు వేసుకుని వెళ్ళేవాడు. అలాంటి బాధ రాకూడదు. సో వాళ్ళకి ఒకటి కాదు 2 జతలకు తీసి ప్రతిసారి 2 జతలు కొనియండి. ఎందుకంటే మేము కష్టపడ్డాం, మా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఓ తండ్రిగా నేను కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ ప్రియమైన వారి శ్రమలోనే మనం సంపూర్ణులుగా మార్చబడతాం. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు దేవుడిని చూసి అన్నాడంటే, దేవుడా అసలు ఇంత పెద్ద భూమి ఇది, నీకు వ్యవసాయం తెలుసా అని అడిగాడంట. ఎవరిని చూసి? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు, ప్రభువా నీకు వ్యవసాయం గురించి ఏమైనా తెలుసా? నీకు వ్యవసాయం గురించి తెలిస్తే మరి ఇన్ని బీడు భూములు ఉన్నాయి, కొన్ని చోట్ల పంటలు పాడవుతున్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు వర్షం కురిపిస్తున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు ఎండ కాస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు గాలి వస్తుంది, చెట్లన్నీ కూడా నేలకు ఒరిగిపోతున్నాయి, పంటలన్నీ చేనిలోని పైరు చేతికి రాకుండా పోతుంది. నీకు అసలు ఏదైనా వ్యవసాయం గురించి ఒక ఆలోచన ఉందా? నీకు కానీ ఆలోచన ఉంటే సకాలంలో వర్షం కురవాలి, ఎప్పుడు ఎండగాయాలో అప్పుడు ఎండగాయాలి, ఎప్పుడు వర్షం కురవాలో అప్పుడు వర్షం కురవాలి. ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు? నీకు వ్యవసాయం చేత కాదంటే, సరే నాన్న ఏం చేద్దాం అన్నాడంట ప్రభు. ఏం చేద్దాం చెప్పంటే, ఈ భూమి అంతా నాకు రాసి నేను వ్యవసాయం చేసి చూపిస్తానన్నాడంట. అమ్మ బాబోయ్, దేవుడు అన్నాడంట, భూమి అంతా వద్దు కానీ 1 ఎకరం రాస్తాను నీకు, దాన్ని శుభ్రంగా పండించి ఆ తర్వాత చూపించు, ఆ తర్వాత భూమి అంతా నీకు రాయాలో లేదో నేను మరలా చెప్తానని ప్రభు అన్నాడంట. అప్పుడు నేను అన్నాడు, సరే భూమి ఇవ్వడమే కాదు, నేను ఎప్పుడు వర్షం కావాలంటానో అప్పుడు వర్షం కురవాలి, ఎప్పుడు ఎండ కావాలనుకుంటున్నప్పుడు ఎండ రావాలి, ఎప్పుడు గాలి కావాలనుకుంటున్నప్పుడు గాలి రావాలి. అంటే సరే బాబు, నేను నీ పొలం జోలికి రాను, నువ్వు ఎప్పుడు వర్షం కావాలని అడుగుతావో స్విచ్ చేసినట్లు నువ్వు చెప్పు, వర్షం కురిపిస్తాను. ఎంత వర్షం కావాలో చెప్పు, అంత వర్షమే కురుస్తాను. ఎంత ఎండ కావాలో చెప్పు, అంతే. నీవేం చెప్తావో అదే చేస్తాను, పండించి చూపించమన్నాడట. ఇంకేముందండి, ఆ పొలాన్ని అంత శుభ్రంగా దున్నేశాడు, బాగు చేసేసాడు. ఆ తర్వాత విత్తనాలు వేసేసాడు, విత్తనాలు విత్తేసాడు. ప్రియరా, వర్షం కోసం ప్రభువా ఎన్ని % వర్షం అని మొత్తం క్యాలిక్యులేట్ చేసి ల్యాబ్లో ఏదో టెస్ట్ చేసి చెక్ చేసి అడిగినంత వర్షమే కురుస్తుంది, ఆగుమన్నప్పుడు ఆగుతుంది, కురుమన్నప్పుడు కురుస్తున్నాయి. ఆ తర్వాత ఇంతే ఎండ కావాలంటే అంతే ఎండ దాని మీద పడుతుందండి. సరే మొత్తం మీద సమయం వచ్చిందండి, పంట కూర్చుకునే సమయం వచ్చింది. రేపు పని వాళ్ళందరికీ చెప్పాడండి పంటను కూర్చోవాలి. వచ్చి చూస్తే పనులన్నీ కూడా అలా నిలబడి ఆహా ఓహో అని ఏంటండి వైభవంగా కనబడుతుంది. రేపు దేవుడిని ఓడిచేస్తా, ఇక భూమి అంతా నాకు రాసేస్తాడు, ఇక చూడు భూమిలో పంటలే పంట, ప్రైజ్ లార్డ్, పంట వెంట పంట అని అనుకొని వెళ్ళి ఒక పనను తుంచి దాని ఇలా చేతిలో పోసుకొని ప్రియులరా దాన్ని అలా నలిపి చూస్తే లోపల గింజ పట్టలేదండి. ఏందిది? సరే ఏదో ఒకటి ఇలా ఉంటుందని చెప్పి ఇంకొక పనను తుంచుకుని దాన్ని చేతులు పట్టుకుని ఇట్లా నలిపి చూశాడు, దాంట్లో గింజలు పట్టలేదండి. ఆ తర్వాత ఇంకోటి తీసుకో, పొలమంతా అలాగే ఉందండి. వెంటనే పక్కన ఇంక వేరేడు పొలం ఉందండి, ఆ పొలంలో వెళ్ళి తుంచుకొని దాన్ని నలుపు చూస్తే దాంట్లో విత్తనాలు ఉన్నాయి, గింజ పట్టింది, దీంట్లో గింజలు లేవు. ఇతనికి ఏం అర్థం కాల. ప్రభువా ఉన్నావా? ఉంటావులే, ఇక్కడెక్కడ ఉంటావు. దేవుడు వచ్చాడు, చెప్పరా
చెప్పబాబు ఏంటంటే, ప్రభువా నువ్వు మోసగాడు ప్రభువా, నువ్వు మోసగాడివి. నేనేం చేశాను రా, నీ జోలి కూడా రాలేదు కదరా. నువ్వు అడిగినప్పుడు పొలం ఇచ్చాను, నీకు కావలసిన నీళ్ళు ఇచ్చాను, కావలసిన నువ్వేం చెప్తే అదే కదా ఇచ్చాను. నేనేం మోసం లేదు, నువ్వు మోసగాడివి, నువ్వు తొండి, నువ్వు మోసగాడివి అంటే నేనేం చేశాను మోసం? ఇప్పుడేగా వచ్చాను, మధ్యలో నేను ఏమైనా వచ్చానా? రాలేదు కదా, ఇప్పుడేగా వచ్చాను. మరి వాళ్ళ పొలాలన్నీ బాగా విత్తనాలు, వాటిలో అంతా మంచి గింజలు పట్టాయి, నాకెందుకు ఇలా అయిపోయింది ప్రభు అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, మరి నువ్వు కావలసినంత నీళ్ళు, కావలసినంత ఎండ, ఆ పంటకి దెబ్బ తగలకుండా, ఆ పంటకు నొప్పి తగలకుండా, ఆ పంటకు కష్టం కలగకుండా నువ్వు పండించావరా, నేను కాదని అనట్లేదు. కానీ ఈ పక్కన పొలాలు ఉన్నాయి కదా, వాటి మీద ఒక్కొక్కసారి ఓవర్గా నీళ్ళు వచ్చేసేది, ఓవర్ ఫ్లో ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఆ పంట ఏంటంటే, మొక్కలు ప్రాణం ఉంటుంది కదండి, అది నేను ఎంత నీళ్ళని తీసుకోవాలని అది ఆలోచించి కావలసినంత నీళ్ళే తీసుకునేది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. అప్పుడప్పుడు విపరీతంగా ఎండ కాసేది, నీళ్లు అందేది కాదు, వర్షం కురిసేది కాదు. అప్పుడు ఆ మొక్క ఆలోచించేది, ఏం చేయాలి, నీళ్ళు లేదు కదా అని చెప్పి, ప్రియులరా దాని యొక్క వేరు లోతుకి వెళ్ళిపోయి నీళ్ళు ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ నుండి నీళ్లు తెచ్చుకోవడం ప్రారంభించింది. ఎండకు ఎండింది, వానకు తడిచింది, గాలి వీస్తుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో నిలబడి అలా వాలిపోవడం, మరలా లేచి నిలబడ్డం, వాలిపోవడం, లేచి నిలబడడం, ఇలా అన్ని శ్రమలకి పోరాటాలకి తట్టుకొని శ్రేష్టమైన పంటగా మారింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. శ్రమలు మనల్ని స్థిరపరుస్తుంది. నింద, మా దైవజనులు పరిశుద్ధులు ఒక నింద 100 ఆశీర్వాదం తీసుకొస్తుందంట. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఒక నింద లేకుండా 100 ఆశీర్వాదం కావాలంటే రావు. యేసు ప్రభు గవిని వేలుపట్ట శ్రమను పొంది మనకు మాదిరి ఉంచి వెళ్ళారు. మనం కూడా ఆయన నిందను అనుభవించుచు, మనం శ్రమలను అనుభవించుచు గవిని వేలుపట్టుకు రావాలి. ఆయన అమూల్యమైన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. ఆయన మన కోసం శ్రమను అనుభవించాడు, నిందను అనుభవించాడు. విశ్వాస యాత్రలో సాగిపోతున్న మనం కూడా ఆయనతో పాటు శ్రమను అనుభవించే మనస్సుని ఆయుధముగా ధరించుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. రోడ్డు మీద ఒక ఆయన ఒక రాయిని చెక్కుతూ ఉన్నాడండి. ఒక శిల్పంగా మారుస్తున్నాడు. ఎక్కడో పెట్టి ఆ రాయిని చెక్కుతూ ఉన్నాడు. ఆ దారిలో వెళుతున్న ఒక సేవకుడు, దేవుడు ఏం చేశాడు, ఎందుకు నాకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ పోరాటాలు అని విసిగి వేసారిపోయిన సేవకుడు ఆ మార్గాన వెళుతున్నాడండి. ప్రియులారా, ఆ మార్గాన వెళుతూ ఉండగా అప్పుడు అడిగాడు, ఏంటి బ్రదర్ ఇక్కడ ఈ రాయిని ఇలా చెక్తున్నారు, ఇలాంటి ఒక శిల్పం ఏదో చెక్తా ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అదిగో ఆ పెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు కదా, ఒక చర్చి నిర్మిస్తున్నారు కదా, ఆ చర్చి గుమ్మం మీద ఉంచడానికి కోసం ఈ శిల్పాన్ని నేను చెక్కుచున్నాను. ఆ మెయిన్ డోర్ ఉంది కదా, ఆ ఉన్నతమైన గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం పైన ఉంచడానికి కోసం ఈ శిల్పాన్ని, ఆ గుమ్మం మీద ఉంచడానికి అక్కడెక్కడో చెక్కుతూ ఉన్నారండి దాన్ని. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. భూమి మీద దేవుడు మనల్ని శ్రమల్లో, ఇబ్బందులో, పోరాటాల్లో ఒక శిల్పముగా మారాలంటే, హల్లెలూయా, ఒక శిల్పముగా మారాలంటే ప్రియులరా ఎన్నో దెబ్బలు దానికి పడితే కానీ దానికి ఒక రూపం రాదు. సో మనం ఆ శిల్పాన్ని చూస్తామే కానీ దాని వెనకాల ఉన్న దెబ్బలు, బాధలు, ఎన్ని దెబ్బలు తిని ఉంటుందో అది. ఆమె హోసనా మినిస్ట్రీస్ని మనం చూస్తున్నాం కదండి, దీని వెనకాల ఎన్ని దెబ్బలు తిని ఉంటుందో ఈ పరిచర్య. దైవ సేవకులు ఎన్ని దెబ్బలు తిని ఉంటారో. మన పరిచయలో ఎంతమంది చెప్పు దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు. చెప్పులు దండేసినట్టు వేశారు కొంతమంది సేవకులకి, చెప్పులు దండేసి ఊరేగించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు అవన్నీ అనుభవిస్తూ వచ్చారు. ఆర్థిక ఇబ్బందులు, ఆకలి కేకలు, ఎన్నో దెబ్బలు తిని రోజు హోసన్నా మినిస్ట్రీస్ రోజు ఇంత మహిమకరంగా మార్చబడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం మనల్ని పవిత్రపరచడానికి కోసమే యేసుక్రీస్తు వారు గవిని వెలుపట శ్రమ పొందారు. మనం కూడా ఆ శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకొని ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక ఈ పవిత్రతను కాపాడుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి తప్ప మరలా పాపం చేసి క్రీస్తును మరలా సిలువ వేయకూడదు.
ఆయన పవిత్రమైన రక్తాన్ని నీ కాళ్ళతో త్రొక్కకూడదు. నువ్వు మరలా 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 పాపం చేస్తే, మరలా మరలా నువ్వు తప్పిదాల్లో సాగిపోతుంటే ఆయన పవిత్రమైన రక్తాన్ని, అమూల్యమైన రక్తంతో కాళ్ళతో త్రొక్కినట్లు అర్థం. కాబట్టి క్రీస్తుతో పాటు మనం శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చదువుదాం. త్వరగా చదువు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెను. ఆయన యందు సంపూర్ణమైన సంపద నిలిచి ఉండాలనియు, ఆయన శిలువ రక్తము చేత శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను భూలోకములో ఉన్న వాటినైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభీష్టమాయను, దేవుని అభీష్టం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. శిలువ రక్తం ఏం చేస్తుందంటే, శిలువ రక్తం సంధి చేసి మనల్ని ప్రభుతో, పరలోకమందున తండ్రితో సమాధానపరుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యేసయ్య అమూల్యమైన రక్తం ద్వారా కలిగిన మరొక ఆశీర్వాదం ఏంటంటే తండ్రితో సమాధానం. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పానండి, మరలా సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. ఒక తండ్రికి కొడుకుకి ఏదో సమస్య, ఎప్పుడు యుద్ధాలు, గొడవలు, పోరాటాలు. ఓ రోజు కుమారుడు ఇంట్లో నుండి, అంటే తప్పులు చేసి పొరపాట్లు చేసి కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. తండ్రికి కుమారుడి మధ్యలో మాటలు లేవు, సంభాషణ లేదు. అప్పుడు ఆ తల్లి, తండ్రికి ఆ కుమారుడికి మధ్యలో తల్లి కన్నీళ్లు విడిచి ప్రలాపించి ఆమె మరణ పడకలో ఉందండి. ఆ సమయాన తన కుమారుడు వాళ్ళ అమ్మగారిని చూడడానికి కోసం వచ్చారు. మరి కొద్దిసేపట్లో మరణిస్తుంది ఆ తల్లి. మరణించే ముందు తండ్రి చేతుల్ని తీసుకొని, తన భర్త చేతులు తీసుకొని, ఇటు కుమారుని చేతుల్ని, రెండు చేతుల్ని కలిపి ఆమె తన తుది శ్వాసని విడిచింది. తన మరణం తండ్రిని కుమారుని సమాధానపరిచినట్లు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు, ఆయన శిలువ మరణం, ఆయన రక్తం పరలోకమందున దేవుని మనల్ని సమాధానపరిచింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆదాము చేసిన పాపం, అవ్వమ్మ చేసిన పాపం, ఆదాము అవ్వమ్మ సర్పము యొక్క వంచనకు, సర్పములు సాతానుడు ప్రవేశించి వంచనతో కూడిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు సర్పం విషాన్ని విరజం. ఇప్పుడు అవ్వమ్మని కాటేసిందా సాతాను? ఏంటంటే సర్పం కాటేసిందా? ఘాట్లేమన్నా పడిందా? కాటేసిందా? ఎట్లా వాళ్ళ మనసుని పాడు చేశారంటే మాటలు. ఇది నిజమా? అవునా? ఈ తోటలోనే ఏ ఫలాలు తినొద్దని చెప్పాడా? ఇది నిజమా? నేను విన్నది నిజమా? తింటే ఏమవుతుందంట? మీరు తిన్ననాళ్ళు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. మీరు దేవుళ్ళుగా మారడం ఆయనకి ఇష్టం లేదు. ఇలాంటి విషపూరితమైన మాటలు చెప్పి 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 ఎందుకంటే సాతానుకు తెలుసండి, సర్వ సృష్టిని దేవుడు మాటలతో సృష్టించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మాటలతో సృష్టించాడు, మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు. మాటను బట్టే వీళ్ళు పరిపాలిస్తున్నారు. బైబిల్ పండితులు చెప్పే అంచనా ఏంటంటే, అంత పెద్ద ఏదైనా తోటకి ఆదాము ఒకడు ఎలా నీరు కట్టాడు? మీకు అర్థమవుతుందండి? అంత పెద్ద ఏదైనా తోట కదా, మరి ఆ తోట అంతా సేద్యం చేయాలంటే ఎలా సాధ్యం? ఒక మనిషి అంత పెద్ద తోటను ఎలా సేద్యం చేశాడు అంటే, ప్రియులరా, దేవుడిచ్చిన మాట, ఆ మాట శక్తి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అదిగో అటెళ్ళు, ఆ మొక్కకి నీళ్ళు అందించిపో, ఇదిగో ఈ చెట్టు వైపుకి వెళ్ళివు అని నీళ్ళకి చెప్తుంటే ఆ నీళ్ళు వెళ్ళి ఆ మొక్కను తడిపేదంట. మాటకు అంత శక్తి ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా అంట్లా మీరు ఇప్పుడు హల్లెలూయా అని చప్పట్లు కొట్టండి. మాటకంత శక్తి ఉంది. ఆమేన్ ఆమేన్. ఇంతటితో ఈ కూటం ముగించబడింది అన్నాను అనుకోండి, అందరూ లేచి తిన్నగా వెళుతూ ఉంటారు. మనిషి మాటకంత పవర్ ఉంది. ఆ రోజు ఆదాముకు అంతటి శక్తిని దేవుడు ఇచ్చాడు. ఆదాము నోట ఏ మాట అయితే వస్తుందో, ఏనుగంటే ఏనుగైంది, అది ఎలుకంటే ఎలుక, ఇప్పటికి ఆపేరే. అంత ప్రభావం ఇచ్చాడు. తన మాటలతో సృష్టిన ఈ సృష్టి మీద తన వాక్యం, ఆ వాక్యంలోని అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు. కాబట్టి ఏ వాక్యాన్ని బట్టి సృష్టించబడిందో, ఏ వాక్యాన్ని బట్టి, ఏ మాటను బట్టి వీటన్నిటిని ఈ ఆదాము పరిపాలిస్తున్నాడో, నేను కూడా నా మాటలతో వీళ్ళని పతనావస్థకు తీసుకెళ్ళాలి, వీళ్ళని క్రీస్తు ప్రేమకు దూరంగా తీసుకెళ్ళాలని మాటలు చెప్పాడండి. మాటలు చెప్పాడు.
ఏంటండి వాళ్ళ దేహంలోనికి విషం చేరేటట్లు చేయకపోయినా ఆ విషపూరితమైన మాటలు, మనుషులు కొన్నిసార్లు విరజమ్ముతుంటుంది వాళ్ళ నోటిలో నుండి, విషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఏ మాటలైనా మనల్ని క్రీస్తు దగ్గరకు తీసుకెళ్ళాలి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. దేవునికి దూరంగా తీసుకెళ్ళే ఏ మాటలైనా అది విషపూరితమైన మాటలే. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి, ప్రియులారా, మనుషుల్లో ఉన్న ఆ పాపం అనే విషయం అంతటిని తన దేహంలోని తీసుకొని, ప్రియులారా, ఆయన దేహం పాపముగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషే చేతిలో కర్ర ఉంది, అది అహరోనికి ఇచ్చారు. ఆ కర్రని కింద పడేస్తే అదేమైంది? పాము అయింది. ఆ దేశంలో ఉన్న మాంత్రికులు ఉన్నారండి, వాళ్ళు కూడా వాళ్ళ కర్రల్ని కింద పడేశారు. అవి ఏమైనాయి? పాములు అయిపోయి. ఈ పాము ఏం చేసింది తెలుసండి? ఆ కర్రలో ఆ పాములు అక్కడ కర్రలని కింద పడేసారు, అవన్నీ పాములు అయిపోయి. ఆ పాములన్నిటిని కూడా మోషే యొక్క ఈ పాము ఏం చేసింది? మొత్తాన్ని మింగేసింది. మింగిన తర్వాత ఈ కర్రను పైకి తీసుకుంటే మరలా అది ఏమైంది? కర్రగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటే అక్కడున్న విషపూరితమైన కార్యాలన్నిటిని కూడా తీసుకొని మరలా అది కర్రగా మారింది. కర్ర అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన ప్రియులరా, ఆ ఎన్ని పాముల మధ్యలో ఈ పాము ఎలా ఉందో అలాగా మనుషుల మధ్యలోనికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుడిగా వచ్చి మనుషులో ఉన్న చెడు, మనుషులో ఉన్న అపవిత్రత, మనుషులో ఉన్న చెడు, ఆ విషపూరితమైన వాటన్నిటిని యేసుక్రీస్తు వారు తనలోనికి తీసుకొని ఆయన పాపముగా మారిపోయారు. ఆయన దేహం పాపముగా మారిపోయింది. అందుకే అంటాడు, నా తండ్రి నీవేలా నా చెయ్యి విడిచిపెట్టావు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన దేహం పాపముగా మారిపోయింది. పాపుల చేతులు దేవుడు పట్టుకోడు. దేహమంతా పాపముగా మారిపోతే యేసయ్య చేతుల్ని పరలోకమందున తండ్రి విడిచిపెట్టాడు. అందుకే నా తండ్రి నీవేళ నా చెయ్యి విడిచిపెట్టావు అంటే నీ దేహము పాపముగా మారిపోయింది. సో దేహమంతా పాపముగా మారిపోయి యేసయ్య కూడా ఆ పాపాన్ని విరజిమ్మకుండా, ఆ పాపాన్ని లేకపోతే ఆ విషయాన్ని వెళ్ళగకుండా ఆ పాపానికి సిలువ వేసి ప్రియులరా ఆయన మనకు మోక్ష రాజ్యాన్ని ప్రసాదించాడు. ఆయన మనల్ని క్షమించాడు. తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారు, వీళ్ళు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన రక్తము చేత సంధి చేసి తండ్రితో మనల్ని సమాధానపరిచారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆయన రక్తం చిందించకపోతే మనం తండ్రిని సమీపించే అవకాశం లేదు. పాత నిబంధన గ్రంథాన్ని మీరు ధ్యానించి చూస్తే ప్రియుల సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అది కూడా ఆయన గొర్రెపిల్ల రక్తాన్ని, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక నిలువు టంగి లాంటిది ఒకటి ధరించుకొని ఉంటాడు. ఆ వస్త్రానికి ఆ అంగి అంచుల్లో గంట లాంటి ఇది ఏర్పాటు చేస్తుంటారు. అది గణ 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 గణను మోగుతూ ఉంటుంది. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన నడుముకు ఒక తాడు కడతారు. ఏం కడతారండి? ఓ తాడు ఒకటి కడతారు. తాడు ఆ అంచు బయట ఉంటుంది, ఈ చివరి బయట ఉంటుంది. తాడు కట్టి లోపలికి పంపిస్తారు. సంవత్సరానికి ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్తాడు. తన నిమిత్తము, ప్రజలందరి నిమిత్తం ప్రార్థించడానికి కోసం వెళ్తాడు. లోపలికి వెళ్తే ప్రియులారా తాడు బయట ఉంటుంది. లోపల ఆయన ఉన్నాడు అనేదానికి గుర్తేం తెలుసండి? గంట 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 మోగుతూ ఉంటే ఓహో బతికున్నాడని. సడన్గా చల్ అని సౌండ్ వచ్చి ఆగిపోయాడు అనుకోండి, సచ్చినట్లు అయ్యారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? తాడు కట్టి బయటికి శవాన్ని ఎత్తుకోరావడానికి కూడా లోపలికి ఎవరు పోకూడదు. శవాన్ని తెచ్చుకోవడానికి కూడా ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తాడు బట్టి బయటికి ఈడుస్తారు. ఆ ప్రధాన యాజకుడు ఏదైనా దోషం చేస్తుంటే లోపలికి వెళ్ళగానే చనిపోతాడు. అప్పుడు ఆ తాడు పట్టుకుని బయటికి ఈడ్చి తీసుకెళ్ళి పాతి పెడతారు. సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళేటప్పుడు వాడు భయపడుతూ వెళ్తాడు. ఏమైనా దోషాలు ఉన్నాయేమో, ఏమైనా అపరాధాలు ఉన్నాయో. లోపలికి వెళ్ళి ఆయన బయటకు వచ్చేంత వరకు నమ్మకం లేదు. అతి పరిశుద్ధ యొక్క స్థలం యొక్క విలువ అలాంటిది. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. యేసు ప్రభు వచ్చి ప్రేమైన వల్ల తన సిలువ రక్తం ద్వారా ఆ దేవాలయపు తెరను చీల్చివేసి మనమందరూ ధైర్యముగా అతి పరిశుద్ధ స్థలమును ప్రవేశించే అధికారాన్ని ధైర్యమును దేవుడు మనకు దయచేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందుకే ఈరోజు అందరూ మనం వచ్చి దేవా ప్రభు అని ఆయన సమీపిస్తున్నాం. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు ఆయన.
ఆయన సమీపించి మనం ఆరాధిస్తున్నామంటే, ఆయన సమీపించి ఆయన సేవిస్తున్నామంటే, ఆయన సమీపించి ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామంటే దానికి కారణం యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన రక్తం. ఆ రక్తము ద్వారా సంధి చేయబడి, ఆ రక్తం ఆ క్రొత్త నిబంధన వలన అయిన రక్తం, ఆ రక్తం వలన దేవుడు ఏర్పరిచిన ఒక నిబంధనను బట్టి మన ఆయన సన్నిధిలో ధైర్యంగా సాగిపోతున్నామని దేవుని వాక్యం తెలియచేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు సమాధానం, మనలో సమాధానం, దేవునితో సమాధానం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఈరోజు మనకు సమాధానం ఉంటుందంటే దానికి కారణం యేసయ్య రక్తం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాళ్ళకి ప్రైజ్లు ఆడి చెప్పండి, సమాధానంగా ఉందామని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, కరోనా లేదులేండి. సమాధానంగా ఉందామమ్మా, ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ లార్డ్. దేవునితో సమాధానంగా ప్రభువాని మనం పిలుస్తున్నామంటే, ప్రభువాని ఆయన పేరును ఉచ్చరిస్తున్నంటే, ఆయన ముఖదర్శనం చేస్తున్నంటే దీని అంతటి కారణం యేసయ్య కల్వరి సిలువలో మన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం, మన విమోచన నిమిత్తం, తండ్రితో మనం సమాధానంగా ఉండాలని నిమిత్తం ఆయన చిందించిన ఆ రక్తం ద్వారా చేయబడిన సంధి, సమాధానం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఈ సమాధానాన్ని మనం కాపాడుకోవాలి, ప్రభుతో ఉన్న సమాధానాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. అప్పుడప్పుడు సాతానుగాడు వెళ్ళి నిందిస్తూ ఉంటాడు, సాతానుగాడు వెళ్ళి దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఆ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ముగిస్తున్నాను నేను. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఆయన రక్తం వల్ల మనకు జయం. సాతానుగాడు సహోదరుల మీద దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు దేవుడి మీద. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దగ్గరికి వెళ్ళి సాతానుగాడు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఎక్కడుంటారు చెప్పండి, చెప్పాలి. యేసుప్రభు ఎక్కడుంటారు? ప్రైజ్ ది లార్డ్. ప్రక్కనే ఉంటారు, కుడి వైపున ఉంటారు. సాతానుగాడు వచ్చి, ఇదిగో మీ వాళ్ళు ఓసన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఓసన్న వాళ్ళు చేసే పనులు చూడాడు. ప్రైజ్ ది లార్డ్. పేరుకి ఓసన్న కానీ ఆడుంది జయం చూడు వాళ్ళకి. అంత నా బుద్ధులే వాళ్ళకి, అంత నా బుద్ధులే. నేను వద్దనుకున్నప్పుడు నా బుద్ధులు ఎందుకు వాళ్ళకి? అంత సైతాన్ బుద్ధులే. అంత నేను వద్దనుకున్నప్పుడు నా బుద్ధులని ఎందుకు ఉంటున్నాయి మీ వాళ్ళకి అని మాట్లాడుతూ ఉంటారా? అప్పుడు సింహాసనాసీనుడైన దేవుడు ఒకసారి ఇట్లా యేసు వైపు చూస్తారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసండి? ఓ పాత్రలో రక్తం ఉంటుంది, అది చూపించి, ప్రభువా వీళ్ళ కోసమే కదా నేను రక్తాన్ని చిందించాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నిజమే, వాళ్ళ బలహీనులే, వాళ్ళని నేను బలపరుస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. వీళ్ళ నిమిత్తమే కదా నేను సిలువ వేయబడ్డాను, వీళ్ళ నిమిత్తమే కదా నేను రక్తాన్ని చిందించానని మన పక్షమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడివైపున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. సీఎం గారు పక్కన మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే మీకు ఎలా ఉంటుంది? సీఎం ఏంటండి, సీఎం జగన్ గారు పక్కన మీకు సంబంధించిన వాళ్ళు, మీ చుట్టాల అబ్బాయి కానీ లేకపోతే మీ ఫ్రెండ్ కానీ, ప్రైజ్ ది లార్డ్, ప్రక్కన ఉన్నారనుకోండి, మీ మీద ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఆ సీఎం గారు ఉండి మీ వాళ్ళు అంటే సార్ వీడు పనికి మనోడయ్యారు, వీడు ఏదో మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నేను అవసరమైతే నేనున్నాను కదా, నేను క్లియర్ చేస్తానని చెప్తే ఓకే విచారిస్తాం వెళ్ళమంటే, అక్కడ మన మీద కంప్లైంట్ చేసిన వాడు ఏమవుతాడు? సిగ్గుపడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. మోడీ గారు పక్కన మీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, నీ మీద ఎవరో వచ్చి మోడీ గారికి చెప్పారనుకోండి, మోడీ గారు క్యా హే క్యా హే అన్నారు అనుకోండి. అప్పుడు మన కంగారు పడుతుంటే అప్పుడు మన పక్షాన్ని అక్కడ ఏంటంటే పిఎం గారు పక్కన కూర్చున్న వాళ్ళు అంటారు, కైకు కంగారు మే హూనా, నేను చూసుకుంటానులే అంటారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుడిపార్శ్వన క్రీస్తు ప్రభుల వారు ఉండి, ఇదిగో వీరి కోసమే నా రక్తాన్ని చిందించాను, నా స్వరక్తము చేత సంపాదించుకున్న సంఘం ప్రభువా, వీళ్ళు నా స్వరక్తం చేత సంపాదించుకున్న సంఘం, వీళ్ళు నా సొత్తు అంటే అక్కడ సాతానుడు ఓడిపోతాడు, మనకు విజయం కలుగుతుంది. మన జయానికి విజయానికి కారణం ఏం తెలుసండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే ఓడిపోతున్నాము అనుకున్నప్పుడు ఆ రక్తాన్ని స్మరించండి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. సాతానుగా నిన్ను శోధిస్తున్నప్పుడు యేసు రక్తం అనండి, అక్కడ సాతానుడు ఉండడు. ఎందుకంటే ఆయన రక్తం అంటేనే ఆయనకు మంట.
ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు దురాత్మ పట్టిన వాళ్ళు వస్తుంటారండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని దయ్యాలు రకరకాలుగా మాట్లాడుతారు. రే నువ్వు నన్ను ఏం చేయలేవురా అంటుంటుంది. రే నీ అంత తేలుస్తాను రా అంటుంటుంది. అంటే రకరకాలమైన అంటే మనుషుల్ని పీడిస్తున్న చీకటి శక్తులు. ప్రైజ్ ది లార్డ్. నేను నెల్లూరులో సేవ చేస్తున్నాను. ఒక కుర్రోడికి దురాత్మ పట్టిందండి. వాడిని తీసుకొస్తే నేను గుమ్ములను కూర్చొని, వాడు అక్కడ కూర్చొని ఉన్నాడండి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాడిలో ఏంటండి ఒకసారి అంటున్నాడు. వాడు ఆ అరుపులు చూస్తే నాకు దడబడుతుంది. వెంటనే అన్న ప్లీజ్ అన్న నన్ను కాపాడను అంటాడు. మరలా అనేసరికి అరే ఏం కాదు, ఏం కాదు అంటావు ఏంట్రా అంటాడు. మరలా అనేసరికి మరలా అన్న ప్లీజ్ అన్న అంటున్నాడు. ఇదేందో విచిత్రమైన దయ్యం. అంటే దయ్యంగా ఉండలేదు, ఇటు విశ్వాసిగా ఉండలే. ఆయన విశ్వాసి పిశాసి ఏకమైపోయినట్టుంది అక్కడ. ఇక నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రార్థన చేద్దామా అని చెయ్యి చెప్తే అన్న ప్లీజ్ అన్న కాపాడని అంటాడు. సరే పోయినట్టుందని చెయ్యి వెనక్కి తీశాను అనుకోండి, మరలా అంటున్నాడు. వాయమ్మ ఎవరు లేరండి పక్కన. నాతో ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు అసలు బయటికి రావట్లేదు. ఇక నేను ఒకటి కుర్చీ వేసుకొని కూర్చున్నాను అక్కడ. ఏంటంటే కుర్చీ వేసుకొని కూర్చున్నాను. ఆ దయ్యం ఏమో మాట్లాడుతుందండి. పెద్దగా నవ్వుతాడు. మరలా అన్న ప్లీజ్ అన్న కాపాడాడు అని అంటాడు. అరే కాపాడుతాను లేరా, దేవుడు ఉన్నాడు, ఏం కాదు అంటున్నా. ఏంద్రా కాపాడేది అంటుంది మరలా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇంక సరే ఈ దయ్యం ఏదో నాతో ఆడుకుంటున్నట్టుందని నేను కామ్గా కూర్చొని ఆ దయ్యం మాట వినలేదు, ఆ కుర్రోడు మాట వినలేదండి. మౌనంగా కూర్చొని ఏసు రక్తం చేయం, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తం చేయం అంటుంటే అనొద్దు అంటే నీవెవడ నన్ను అనడానికి? నేను బరాబర్ అంట అంతే. ప్రైజ్ ది లార్డ్. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు అంటే అనొద్దు. నా ఒళ్ళు మండిపోతుందంటే నీళ్ళు పోసుకో వెళ్ళి. నాకేం నేను అంట ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం అంటుంటే కొంతసేపటికి వెర్రి కేకలేసి అతనిలో ఉన్న దురాత్మ అతను విడిచి బయటికి తొలగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు రక్తంలోనే మనకు అపవాది క్రియలన్నిటి మీద అఖండ విజయం కలగబోతుంది. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. జయ జీవితం. క్రైస్తవ జీవితం అంటేనే జయ జీవితం. సాతాను మీద జయం పొందాలి. శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద త్రొక్కడానికి సాతాను దేవుడు ఇచ్చాడు. నువ్వు కాళ్ళ క్రింద వాడిని తలను చితగొట్టబోతున్నావు, అంతే. చితక ద్రొక్కబోతున్నావు సాతాను గాడిని. ఆయన క్రియలన్నిటిని లయపరచబోతున్నావు. నా దేవుడు నీకు జయం అనుగ్రహించబోతున్నాడు. యేసు రక్తము ద్వారా నీకు జయం కలగబోతుంది. యేసు రక్తం ద్వారా జయం కలగబోతుంది. హల్లెలూయా. జయ నినాదం చేయబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారు, జయించిన వాళ్ళకి ఎన్నో ఆశీర్వాదాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వస్తాం. మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు కనుక నేను ముగించేస్తాను. ఎండ మండిపోతుంది. సో కాబట్టి నేను మీటింగ్ ముగించిన మీరు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాలి, ఎందుకంటే విపరీతంగా ఉంది ఎండ. మేబీ కొంతమంది బయట ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఉన్నారా పాస్టర్ గారు? బయట కూడా కూర్చున్నారు. టెంట్లు కూడా వేయలేదు, అయినా కూర్చున్నారు. నేను అనుకోలేదు గుడ్ ఫ్రైడే కదా అని. సో ఇటువైపు సరే పందిర్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా కూర్చున్నారు. సో ముగించేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. జయించిన వారికి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. సీతాఫలాలు కాదు. ఏ ఫలాలు? సీతాఫలాలు కాదండి. దేవుడు మనకు జీవవృక్ష ఫలం ఇస్తాడు. జీవవృక్షముని ఇస్తాను నేను. అది ఎక్కడుంది ఇప్పుడు చెప్పాలి. ఎక్కడుంది? పరదేశంలో ఉంది. ఎక్కడుందండి? పరదేశంలో. ఒకప్పుడు ఎక్కడుండేది ఈ జీవవృక్షం అనేది? ఎక్కడుండేది ఒకప్పుడు? ఏదైనా తోటలో ఉండేదండి. వీళ్ళు ఆదామవ్వమ్మ ముందు ఇది తిన్న బాగుండేది. మనకు మంచివి నచ్చవు. చూడండి, మంచి ఆహారాలు ఎన్నో ఉన్నాయి, అవి మనకు నచ్చవు. వాటి జోలికి అప్పుడు తినున్నా బాగుండేది. వాళ్ళు తినకుండా మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తిన్నారండి. పాపం వచ్చింది. వెంటనే దేవుడు అన్నాడు వీడిని ఇలాగే వదిలితే నెక్స్ట్ దాన్ని కూడా తిని నిరంతరం జీవించేవాళ్ళుగా మారిపోతారు. అప్పుడు పాపం భూమి మీద నిలిచిపోతుందని చెప్పి వెంటనే ఆదాము అవ్వమని ఒకసారి రా, కొంచెం రా బ్రదర్, కొంచెం రా, కొంచెం పని ఉందంటే ఏంటి రారా బాబు కొంచెం పని ఉందని బయటకు తీసుకొచ్చి ఏదైనా తోటలకు తీసుకొచ్చి గేట్ వేసి
ఇక ఎవ్వరూ ఆ స్థలంలోనికి వెళ్లకుండా దేవుడు ఏం చెప్పాడండి? అక్కడ ఏం పెట్టాడమ్మా? ఖడ్గజ్వాల. ఏంటంటే ఒక జ్వాల ఖడ్గంలాగా తిరుగుతూ ఉందండి. దాంట్లో ప్రవేశిస్తే మనుషులు చనిపోతారు. అక్కడ భద్రపరిచి పెట్టారు. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఆ ఖడ్గజ్వాల మధ్యలో ఆయన ప్రవేశించి మనందరి కోసం ఆయన మరణించి ఆ జీవ వృక్ష ఫలములకు హక్కుదారులుగా ప్రభు మనల్ని మార్చాడు. చెప్పకూడదు వదిలి గట్టిగా గట్టిగా. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలన్నీ తీసుకెళ్ళి పరదేశంలో ప్రభు పెట్టాడు. ఎవరైతే జయిస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. తీయగా ఉంటుందా, ఒగురుగా ఉంటుందా, లేకపోతే పుల్లగా తీయగా ఒగురుగా ఉంటుందో నాకైతే తెలియదండి. అది జీవవృక్ష ఫలాలు. జయించిన వాళ్ళకి మాత్రమే ఆ వృక్ష ఫలాలు తినే అవకాశం ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఏంటంటే మామూలుగా రసన అయితే అందరికి ఇస్తాం. ఏమైనా ఇస్తారా పాస్టర్ గారు? ఈరోజు ఇస్తారా పాస్టర్ గారు? ఈరోజు మీకు రసన అంటే అందరికీ ఇస్తారు ఒక గ్లాసులో. ఇది దాగేసి వెళ్ళండి. కానీ జీవవృక్ష ఫలాలు కావాలంటే మాత్రం ఆయన రక్తం ద్వారా కలిగే జయాన్ని పొంది పరదేశకు వస్తే అక్కడ భుజిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండ్ ప్రియులరా, జయించిన వారికి మరుగై ఉన్న మన్నాని దేవుడు దయచేస్తాడు. ఇవన్నీ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంటాయి. మీరు తర్వాత చదువుకోండి. ఏ మన్నాన్ని ఇస్తాడు చెప్పాలి. ఏ మన్నాన్ని ఇస్తాడు చెప్పాలమ్మా. అన్నం కాదు, మరుగై ఉన్న మన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు మన్నా కురిసింది. సో వాళ్ళు మన్నాను భుజించారు. దేవుడు అన్నాడు గుర్తుగా ఉంటుంది, ఒక పాత్రలో మన్నాన్ని పెట్టి నీవు మందస్సు పెట్టెలో పెట్టమని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత కాలక్రమేణం చూస్తూ వస్తే ఆ పెట్టెలో రాతి పలకలు ఉన్నాయి. కానీ ఈ మన్నా కలిగిన బంగారు పాత్ర అదృశ్యమైపోయింది, కనబడలా. అంతే కదమ్మా. తర్వాత సొలొమోను ఉన్న దినంలో రాతి పలకలు తప్ప ఇంకేమీ లేవంట దాంట్లో. జస్ట్ ఆ రాతి పలకలు తప్ప మందస్సులో ఈ మన్నా కలిగిన పాత్ర మరుగైపోయింది. ఎక్కడ అని వెదుగుతుంటే ప్రియులరా ప్రకటన గ్రంథంలో కనిపించింది ఆ మన్నా కలిగిన బంగారు పాత్ర. ప్రియులరా, ఆ మన్నా చెప్తుంది, ఆ మరుగైన మన్నా వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఇదిగో జయించిన వారికి నేను ఆ రోజు అరణ్యంలో వాళ్ళు మందస్సు పెట్టెలు పెట్టారు కదా మన్నా, దాన్ని నేను దాచిపెట్టాను. జయించిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మరుగైన మన్నాని ఇస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అండ్ జయించిన వాళ్ళకు ఒక తెల్లని రాయి ఇస్తారంట. ఏమిస్తారండి? ఓ తెల్లని రాయి ఇస్తారంట. ఆ రాయి మీద నీ పేరు రాయబడి ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు రకరకాల బియ్యం గింజ మీద నాకు చాలామంది గిఫ్ట్లు తెచ్చిస్తుంటారు. ఏంటి బ్రదర్ అంటే, అన్న ఇది బియ్యం గింజ ఉంది కదన్న, దాని మీద మీ పేరు రాసి తెచ్చానంటారు. అదే బియ్యపు గింజ మీద మీ బొమ్మను గీసి తెచ్చామని తెస్తూ ఉంటారు. రకరకాలమైన గిఫ్ట్లు నాకు వస్తూ ఉంటాయి. వింతైన గిఫ్ట్. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాయి అవన్నీ దేవుని చిత్తమైతే చూపిస్తాను ఒకరోజు. ఒక ఆయన ఒక ఆకు మీద నా బొమ్మను చెక్కొని వచ్చాడు. ఏమి కళాఖండము ఏంటండి, ఆకు మీద నా రూపం, ఏంటంటే కేకు మీద కూడా నా రూపం, అట్లా తీసుకొస్తూ ఉంటారు. పరలోకానికి వెళ్తే దేవుడు మనకు ఒక వైట్ కలర్ స్టోన్ ఇస్తాడంటండి. ఆ స్టోన్ మీద నీ పేరు రాయబడి ఉంటుంది. జయించిన వాళ్ళకి దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, జయించిన వాళ్ళకి జనుల మీద దేవుడు అధికారాన్ని ప్రసాదిస్తాడు. మనం వెళ్ళంగానే దేవుడు మనకు ఒక చుక్కని ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. దిష్టి చుక్క కాదు, ఒక చుక్కని ఇస్తాడు, ఒక నక్షత్రాన్ని ఇస్తాడు. ఆ నక్షత్ర పేరు వేకో చుక్క. జయించిన వాళ్ళకి వేకో చుక్కని దేవుడు దయచేయబోతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టి. హల్లెలూయా. హల్లెలూయా. జయించిన వాళ్ళకి దేవుడు వైట్ కలర్ డ్రెస్ ఇస్తారంట. ఏ డ్రెస్ అండి? వైట్, వైట్గా ఉన్న తెల్లని వస్త్రాలు జయించిన వాళ్ళకి దేవుడు ఇస్తారంట. దగ మెరుస్తుంటే ఏ చాకలి వాడు కూడా దాన్ని శుద్ధి చేసి ఉండడండి. యేసుప్రభు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు మీరు చూడండి, యేసుప్రభు యొక్క వస్త్రం దగ మెరిసింది. అది మహిమా వస్త్రం, తెల్లని వస్త్రం. ఏ చాకలి వాడు అంతగా శుద్ధి చేయలేడు. మీరు ఏ బట్టలు ఉతకడానికి ఏమేమి వాడతారు? ఏముంటాయి కదా, సర్పు ఎక్సెల్, ఆ తర్వాత ఏరియలు, అమ్మా రిన్ను, జిన్ను, పెద్ద టిన్ను. ప్రైజ్ లార్డ్. ఆలా, అది కూడా ఉందమ్మా బట్టలు ఉతకడానికి.
అలా ఇంకా మనవాళ్ళు ఉతికే బట్టలు ఏది గంజి పౌడరు అతను ఏదేదో మిక్స్ చేసి ఏంటండి మనవాళ్ళు బట్టలు చూడండి దగ్గర మెరుస్తుంటుంది. ఏంటి ఇంత మెరుపు అంటే దానికి ఏదో మిక్స్ చేసి మనవాళ్ళు మొత్తం మీద మెరిసేటట్లు చేస్తారు. ఇది భౌతికమైన మెరుపేమో. ప్రియులరా, పరలోకంలో మనకి ఇచ్చే తెల్లని వస్త్రం దగ్గ మెరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులరా, జయించిన వాడి పేరు జీవ గ్రంథం నుండి ఎవ్వరూ తుడిచివేయలేరు. ఆమేన్. వన్స్ నీ పేరు జీవ గ్రంథంలో రాసి నీవు జయించేవాడైతే నీ పేరు దాంట్లో నుండి తొలగించేది. ఆధార్ కార్డులో నా పేరు కనబట్టలేదు ఏంటండి, ఏది ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కదా, దాంట్లో నా పేరు కనబట్టలేదు, ప్రార్థన చేయ అంటున్నారు. ఏది ఇళ్ళ పట్టాలు ఇస్తారు కదండి, దాంట్లో పాపం ఏం పేరు కనబట్టలేదంట. ఏమైందో తెలీదు. అయ్యా కొంచెం పేర్లు వచ్చేటట్టు చెయ్యయ్యా, ఎవరో తుడిచేశారంటే అమ్మా ఇక్కడ పేరు గురించి నేను ఏం చేయలేను కానండి, నీవు జయించగలిగితే జీవ గ్రంథంలో మాత్రం నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు తుడిచివేయలేరు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. జయించిన వాళ్ళ గురించి దేవుడు దేవదూతలందరి ఎదుట ఒప్పుకుంటాడంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నాకు తెలిసిన బ్రదర్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అబ్రాహ్మణ అంటే ఇంచుమించు ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అక్కడ అందరూ గుమి కూడుతున్నారు. నేను తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వాళ్ళు మీదకి వస్తూ ఉన్నారు. అబ్రాహ్మణ అంటుంటే మా వాళ్ళు నెడుతూ ఉంటారు. రే నెట్టోదురా. ఆయన నాకు 20 ఏళ్ల క్రితం నుండి పరిచయం. బ్రదర్ రండి అని దగ్గరకు పిలిస్తే ఆ 1000 మంది ఆయన వైపు చూస్తూ ఉంటారు. అతని కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఆయన అంటాడు, నన్ను గుర్తుపెట్టుకున్నట్టు ఎట్ట మర్చిపోతాను బ్రదర్, నేను ఎట్ట మర్చిపోతాను, మీ ఇంటికి వచ్చేవాడిని కదా, నేను మీ ఇంటికి వచ్చేవాడిని. మీ ఇంట్లో నాకు ఎండి చేపలు, వంకాయ కూర, ఎండి చేపల కూర వేసి మీరు నాకు భోజనం పెట్టేవాళ్ళు. ఎట్లా మీకు గుర్తుందండి ఆ ఎండి చేపలు? ఎట్ట మర్చిపోతాం ఎండి చేపలకి? పచ్చి చేపలు అయితే మర్చిపోవచ్చు కానీ ఆ ఎండి చేపలు వాసన మర్చిపోతామా చెప్పండి అని మాట్లాడుతుంటే ఆ 1000 మంది ఎవరు అంటుంటే ఎప్పుడో అన్నకు తెలిసిన వాళ్ళు అంటా ఉంటే అతని కళ్ళలో నీళ్ళు వస్తానా నన్ను గుర్తుపెట్టుకున్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓ రోజు మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్తే దేవుడు దేవదూతలు ఇట్రా, అది వదిలేసి ఇట్రండి, అయ్యా కొంచెం ఇట్రా అంటారా బాబు, ఇట్రండి రండి. ఏంటి ప్రభు అంటే, ఆ దూతను పిలువు, ఈ దూతను పిలువు. వేలాది మంది దూతలందరినీ పోగు చేసి అంటాడు, ఈయన ఎవరు తెలుసా? ఈడి పేరు అబ్రహాము, ఈడు నా ప్రియమైన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా పేరున్న చోట నీ పేరు పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాము నన్ను ఒక్కడినే ఒప్పుకుంటాడు, మీ పేరు పెట్టుకోండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కోసం ఎంతో కష్టపడిన నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు నా కోసం శ్రమ పడ్డాడు, నా కోసం ఎన్నో నిందలు అనుభవించాడు, నా కోసం సాతాన్ని జయించాడు. ఆమేన్ అని అందరి ముందు ప్రభు మనల్ని ఒప్పుకుంటాడు. జయించిన వాడు కలిగే ఘనత అది. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ప్రేమైన వారులారా, జయించిన వారిని దేవుడు ఆలయంలో స్తంభముగా పెడతాడంట. ఆ స్తంభం మీద ప్రియులరా దేవుని పేరు అండ్ యెరూషలేము పేరు మన దేవుడు స్తంభముగా నిలబెట్టి మన మీద దేవుని పేరు అండ్ యెరూషలేము పేరు అండ్ ఎవ్వరికి తెలియని ఒక క్రొత్త పేరు కూడా దేవుడు రాసి పెడతాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఆ పేరు దేవునికి నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరికి తెలియదు. మీకు ప్రభు ఏదో ఒక పేరు పెట్టాడండి. నువ్వు జయించిన వాడైతే పరలోకానికి వెళ్తే ఆ క్రొత్త పేరుతో నువ్వు పిలువబడతావు, క్రొత్త పేరుతో పిలువబడతావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియులారా, జయించిన వారందరినీ సింహాసనమందు తన కుడి వైపున ప్రభు కూర్చుండనిస్తాడు. సో ఈ జయ జీవితం మనకి ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు రక్తం ద్వారా. సరే ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రభువా పరిశుద్ధుడా మీ స్తోత్రం తండ్రి. ప్రభువా ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా తండ్రి ఈ సన్నిధి మాకు అనుగ్రహించి తండ్రి ఈ రోజులు తండ్రి మంచి వర్తమానాన్ని మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం నాయన తండ్రి. అయ్యా మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి తండ్రి దేవా కనికరించు నాయన
మీతో సమాధాన పట్టుకు సహాయం చేయండి. షరబల కత్తరబ యేసు నామములో శ్రేబల కత్తరేకరబ యేసయ్యా కనికరించిన ఆయన కృప చూపండి నాయన. యేసువే మీరు యేసయ్యా ప్రతి దోషులు అపరాధములను క్షమించి పరిశుద్ధపరచండి తండ్రి. యేసు రాజా దేవా స్తోత్రం తండ్రి. ఇంతవరకు పాస్టర్ గారి ద్వారా వాక్యాన్ని అందించిన తండ్రి స్తోత్రం. వాక్యం ద్వారా జీవితాన్ని పరిశుద్ధపరిచి దేవా యోగ్యమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాల్లో తండ్రి నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. కృప చూపండి తండ్రి, కృప చూపండి. యేసయ్యా కనికరించండి. ఈరోజు ప్రార్థనకు వచ్చినట్టు బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. కొన్ని కనికరించండి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రాజా మీరే ఆరాధన ఆశీర్వదించినందుకే స్తోత్రం స్తోత్రం. కనికరించి మమ్మల్ని అందరినీ కనికరించు నాయన. ప్రతి దోషాలను క్షమించి మన్నించి శుద్ధి చేయండి తండ్రి. మరొకసారి శుద్ధి చేయండి నాయన తండ్రి. మీ రాజ్యములకు హక్కుదారులుగా సిద్ధపరచు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. ఏసునామాల కత్తరమాల షరెబెరె కత్తరమాల ఏసయా కనికరించు 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 దేవా కనికరించు కనికరించు ఏసయా కనికరించు. కృప చూపండి తండ్రి. మమ్మల్ని మా ఆత్మ ప్రాణ శరీరాన్ని తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. కనికరించి కాపాడి కృప చూపి సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ పాస్ గారిని బలపరిచి బలంగా వాడుకోండి. ఇంకా నువ్వు తండ్రి బలంగా అనేక ప్రాంతాలకి తీసుకుని వెళ్ళి తండ్రి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం విని ఉన్న ప్రతి బిడ్డను మీ చేతిలో సమర్పిస్తున్నాను. కృప చూపి కార్యాలు చేయండి తండ్రి. బలపరచున్నాను మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఆయన రక్తం అమూల్యమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఆయన రక్తం పరిశుద్ధపరచగలిగింది, సంధి చేసి సమాధానపరచగలిగినది. ఆయన రక్తం ద్వారా జయం అనుగ్రహించబడాలని తీర్మానం చేసుకున్న వారందరికీ దేవుని నిత్యమైన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.